ఇక పెద్ద ఆవిడ బసవ పవర్ లేకపోవచ్చు, వాళ్ళకి పవర్ ప్లాంట్ ఇప్పిస్తే బానే ఉండొచ్చు అని చెప్తూ ఉంటుంది. అంతలో పిఏకి ఫోన్ రావడంతో సార్కి ఇస్తున్నాను అనండి అని చెప్పేసి బసవరాజు చేతికి ఫోన్ ఇవ్వగానే భార్గవ్ అనే అతను ఫోన్ చేసి గవర్నమెంట్ లైసెన్స్ కోసం ఫోన్ చేశాను, మీ మార్జిన్ మీరు తీసుకోవచ్చు, నాకు లైసెన్స్ ఇవ్వండి, టైం ఇస్తే వచ్చి కలుస్తాను సార్ అని అడుగుతూ ఉండగా ఎప్పుడు కలవాలో మా పిఏ చెప్తాడు అని బసవరాజు అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి భార్గవ్ ఫోన్ పెట్టిస్తాడు. పెద్ద ఆవిడ వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి వ్యాపారం చేస్తారో మనకు అనవసరం, లైసెన్స్ లో మాత్రం లాభాల్లో 20% అని కాగితం రాయించు అని పెద్ద ఆవిడ చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా అని బసవ అంటాడు. ఇక మరోవైపు కనిష్కను తీసుకుని సిద్ధు లక్ష్మి వాళ్ళ ఉండే ఏరియాకి వెళ్లటంతో మీ సిస్టర్ వాళ్ళ ఇల్లు వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది. మా కీర్తి వాళ్ళు కూడా ఇదే ఏరియాలో ఉంటారు అని సిద్ధు అంటాడు. నేను అడిగింది గుళ్ళో పరిచయమైన అక్క గురించి అని అడుగుతుండగా అదిగో ఆ రెండో ఇల్లే అని చెప్తూ ఉంటాడు. సరేనండి నేను కారులో కూర్చున్నానని వాళ్ళకి తెలిస్తే ఫీల్ అవుతారు, కొంచెం దూరంలోనే ఆగటం మంచిదైంది, మీరు వెళ్ళరండి అని చెప్తూ ఉంటుంది. సరేనంటూ సిద్ధు వెళ్ళబోతూ ఉండగా మీ కీర్తి సిస్టర్ ఇలాంటి కాలనీలో కాపురం చేస్తుంది అంటే మీకు నామోషిగా ఉండదా అని అడుగుతుంటుంది. లేదు అని చెప్పగానే ఆ ఫీలింగ్ ఉండబట్టే కదా ఇప్పటి వరకు మీ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అని అడుగుతూ మా ఇంటి విషయాలు బాగానే తెలుసుకున్నావు, కానీ అసలు జరిగిందేంటో నువ్వు తెలుసుకోవాలి, మిడిల్ క్లాస్ వాళ్ళైనా సరే ఎవరైనా సరే నా దృష్టిలో సమానం, మా కీర్తి చేసిన తప్పు ఒకటే, ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పకుండా పెళ్లి చేసుకుంది, అతని పేరెంట్స్ అయినా చెప్పకుండా ఎలా ఉన్నారనేదే నా కోపం, ఒక్క మాట ఇంట్లో చెప్పుంటే ఒక జంటని రెండు కుటుంబాలు ఆశీర్వదించేదే కదా అని సిద్ధు చెప్తూ ఉండగా ఐ కెన్ అండర్స్టాండ్, త్వరగా వచ్చేయండి అని కనిష్క అంటుంది. ఇక సిద్ధు ఓకే అని చెప్పేసి కార్ దిగి వెళ్ళగానే చూడటానికి రఫ్ అండ్ టఫ్ గా ఉంటాడు కానీ జాలిగుండనే అని కనిష్క అనుకుంటూ ఉంటుంది. అంతలో తులసి పెద్దన్నయ్య జైకి విసురుతూ ఉండగా ఫ్యాన్ ఉంది కదా అని అడుగుతూ ఉంటాడు. డబ్బుంది కదా ఏమైనా చేస్తాడు అని పెద్దవాడు అంటూ ఉంటుంది. ఇక అంతలో లక్ష్మి ఏమండి మన శ్రీకాంత్ బాబు కుటుంబానికి రోడ్డు ప్రమాదం జరగపోయింటే ఆ కుటుంబం కూడా ఈ నిశ్చితార్థానికి వచ్చిండేది అని లక్ష్మి అంటుంది. వాళ్ళు లేనే లేరు ఇంకెలా వస్తారు అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయించు నకుల్ అని జయ అంటాడు. అసలు వాళ్ళు లేరు కదా బాబు ఇంకెందుకులే అని శ్రీనివాస్ అంటుంటే అలా అని ఊరుకోకూడదు కదా అంకుల్ అని జయ అంటాడు. విధిరాతని ఎవరు తప్పించుకోలేరు కదా బాబు అని లక్ష్మి అంటూ ఉండగా అంతలో సిద్ధు వచ్చి అక్క అని పిలవగానే సిద్ధు బాబు రారా రా తమ్ముడు అని చాలా సంతోషంగా పిలుస్తూ గుళ్ళో పరిచయమైన తమ్ముడు అని చెప్పాను కదా, ఆ రోజు ఖుషిని కూడా మనకి అప్పగించింది ఈ తమ్ముడు, రా తమ్ముడు రా అని లోపలికి పిలవగానే రా బాబు కూర్చో అని శ్రీనివాస్ కూర్చోపెడుతూ ఉండగా అంతలో లక్ష్మి బాబు తనే మా చిన్నమ్మాయిని పెళ్లి చేసుకోబోయేది అని చెప్పడంతో వెంటనే సిద్ధు వెళ్లి హలో అండి సిద్ధు సిద్ధార్థ అని జయనందకి షేకండ్ ఇస్తూ ఉంటాడు. ఇక షేకండ్ తీసుకున్న తర్వాత జయనందన్ తన చేతిని కర్చీఫ్ తో క్లీన్ చేసుకుంటూ ఉండగా సిద్ధు అది గమనించి ఆశ్చర్యపోతూ ఉంటాడు. తమ్ముడు కాఫీ తాగుతావా టీయా అని లక్ష్మి అడుగుతూ ఉండగా ఆ రోజు నువ్వు ఇచ్చిన కాఫీ చాలా రుచిగా ఉందాక కాఫీనే అని సిద్ధు అడుగుతూ ఉండగా ఆ రోజు తులసి కాఫీ కలిపిందే అని పెద్దవాడు అంటూ ఉండగా వెంటనే లక్ష్మి ఒక నిమిషం తమ్ముడు అని కిచెన్ లోకి వెళ్లి తులసి మా తమ్ముడు వచ్చాడు అని చెప్తూ ఉంటుంది. ఓ మీ ఫ్రెండా అని అడుగుతూ ఉండగా ఆ రోజు నువ్వు ఇచ్చిన కాఫీ చాలా బాగుంది అన్నాడు, తొందరగా కాఫీ కలిపివ్వా అని అడుగుతూ ఉంటుంది. అలాగేనమ్మా నేను కూడా తొందరగా మీ ఫ్రెండ్ ని చూడాలి అనుకుంటున్నాను, చాలా మంచి కుర్రాడు తులసి అని అంటూ ఉంటాడు. నువ్వు మంచి వాళ్ళతోనే మాట్లాడతావని నాకు తెలుసు కదా అని తులసి అంటుంది. ఎవరు ఏమనుకున్నా సరే నీకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నాకు ధైర్యం చెప్పింది అబాబే అని లక్ష్మి అంటూ ఉంటుంది. అంతలో శ్రీనివాస్ కి ఫోన్ రావడంతో మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని ఫోన్ తీసుకుని బయటకు వెళ్తూ ఉంటాడు. మీరు మా లక్ష్మి అక్క కూతుర్ని పెళ్లి చేసుకోబోతున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని సిద్ధు జయతో అంటూ ఉండగా కోట్ల ఆస్తు ఉన్నా నాకు నా వాళ్ళు అంటూ ఎవరు లేరు, మొదట చూడగానే జాను నచ్చింది, మూడు ముళ్ళతో సంబంధం కలవటం నేను నా అదృష్టం అనుకుంటున్నాను అని జయ చెప్తూ ఉండగా అవును జయ గారు ఒక్కసారి చూడగానే గుండెల్లో ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది అని సిద్ధు అనగానే మీ మాటలు బట్టి చూస్తుంటే మీరు కూడా ఎవరినో ప్రేమించినట్టున్నారు, చెప్పండి ఎవరు ఆ అమ్మాయి అని జయనందన్ అడుగుతూ ఉండగా చెప్పు బాబు నీలాంటి మంచి కుర్రాడికి మంచి భార్య దొరుకుతుంది, ఇదిగో మేమేం పరాయి వాళ్ళం కాదు కదా చెప్పు ఆ అమ్మాయి ఎవరు అని పెద్దవాడ అడుగుతుండగా కళ్యాణ్ తనని చూడటానికి ఈ రెండు కళ్ళు సరిపోవండి కాకపోతే వన్ సైడే అని సిద్ధు చెప్తూ ఉండగా రెండో సైడ్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేలా నేను చేస్తాను, సిద్ధు గారు మీ కళ్యాణ్ ఫోటో చూపించండి అని జయ అడగగానే సరే చూపిస్తాను ఉండండి అని చెప్పేసి తన మొబైల్లో ఉన్న తులసి ఫోటో చూపిస్తూ ఉంటాడు. ఈ కథ చూసిన జయనందన్ ఆశ్చర్యపోతూ అలాగే చూస్తూ ఉండగా చూసారా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం చూపించారు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. కళ్యాణి ఫోటో అని అంటూ తన మొబైల్ చూడగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. సారీ అండి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టుకుని వస్తానండి అని సిద్ధు అంటుంటే పర్లేదు మీ లవర్ కి నా దిష్టి తగలకూడదని అలా స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది, మరోసారి చూస్తానులే అని జయనందన్ అంటాడు. ఇక అంతలో కీర్తి మేఘ పోతూ ఉండగా తన భర్త
తినిపిస్తూ, అదేంటి బేబీ కింద హాల్లో ఫంక్షన్ జరుగుతుంది కదా అని అడుగుతుండగా, ఫంక్షన్ కాదు ఈ రోజు ఆఫీస్ లో పనుంది అని చెప్తూ ఉండగా, అదేంటి బేబీ కింద నిశ్చితార్థం ఉంది కదా అని అంటూ ఉండగా, నాకు ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటూ ఉండగా, ఈ నిశ్చితార్థం కూడా చాలా ఇంపార్టెంట్ బేబీ. ఆ జయనందన్ని ఎలాగైనా ఇంప్రెస్ చేసి నేను పెట్టుబడి లాగాలి అనుకుంటే నువ్వు ఆఫీస్ కి వెళ్తానంటావేంటి? చూడు బేబీ ఈ రోజు నా కోసం నువ్వు ఆఫీస్ కి సెలవు పెట్టి కిందికి రావాల్సిందే అని అడుగుతూ ఉండగా, నువ్వు ఇంత బాధపడుతుంటే నేను ఆఫీస్ కి వెళ్లి ఎలా వర్క్ చేస్తాను, నీ మాట వింటాలి సరే పద అని కీర్తిని తీసుకుని బయటకు వస్తూ ఉండగా, కీర్తి అటువే తొక్క మీద కాలేసి జారి కింద పడిపోయి అమ్మా కాలు ఇరిగిపోయింది అని ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో పైకి లేపి రూమ్ లోకి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అంతలో తులసి కాఫీ కలపడంతో ఆ కాఫీ తీసుకుని వెళ్లి లక్ష్మి జైకి ఇస్తూ ఉంటుంది. తులసిని కాఫీ కలుపుకొని సిద్ధు దగ్గరికి తీసుకొని రమ్మని చెప్తుంది. ఇక తులసి కాఫీ కలుపుతూనే సిద్ధుని చూడడానికి ప్రయత్నిస్తూ అమ్మ ఫ్రెండ్ ఎవరో కనిపించట్లేదంటబ్బా అని అనుకుంటూ కాఫీ కలుపుతూ ఉండగా, అంతలో శ్రీనివాస్ రాముని పిలిచి తులసిని తీసుకునిరా అని చెప్పడంతో వెంటనే రాము వెళ్లి తులసిని శ్రీనివాస్ పిలుస్తున్నాడు అని చెప్పడంతో, ఇది అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కి ఇవ్వాలి అని కాఫీ చూపిస్తూ ఉంటుంది. నేను ఇస్తానంటూ కాఫీ తీసుకొని రాము సిద్ధు దగ్గరికి వెళ్లి ఇస్తూ ఉండగా, అదే సమయానికి అంతలో తులసి పెద్దన్నయ్య తీసుకుని వెళ్తూ ఉంటాడు. రాము అడ్డుగా ఉండటం వల్ల తులసిని సిద్ధు చూడడం. ఇక తులసి శ్రీనివాస్ దగ్గరికి వెళ్లి నాన్న ఎందుకు రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది. అది ఇందాక షాప్ వాడిని కొబ్బరి చిప్పులు ఎండు ద్రాక్షలు అడిగితే లేవన్నాడమ్మా అని శ్రీనివాస్ చెప్తూ ఉండగా, ఇప్పుడు ఉన్నాయా సరే నేను వెళ్లి తీసుకొస్తాను అని తులసి అంటుంది. ఇవాళ జాను నిశ్చితార్థం కదమ్మా, వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, అందుకే నేను ఉండాలి అని అంటూ ఉండగా, ఎండలో మీరు వెళ్తానన్నా నేను పంపించేదాన్ని కాదు, అందుకే నేను వెళ్తాను అని చెప్పేసి తులసి సంచి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక సిద్ధు చూడటానికి ప్రయత్నించినా కూడా తులసిని చూడలేకపోతాడు. అందులో లక్ష్మి రాము చిన్నోడిని వాళ్ళ ఆవిని పిలుచుకురా అని చెప్పడం, రాము వెళ్తూ ఉండగా అందులో సిద్ధు అక్క మీరు ఏమి అనుకున్నంటే నాకు అర్జెంట్ గా ఒక మీటింగ్ ఉంది, మీ మాట కాదనలేక వచ్చాను, ఇక నేను బయలుదేరుతాను, రేపు పెళ్లికి తప్పకుండా వస్తాను, నువ్వు వెళ్ళమన్నా నేను పెళ్లి వరకు ఇక్కడే ఉంటాను సరేనా అని సిద్ధి చెప్తూ ఉండగా, ఒక్క నిమిషం బాబు కాబోయే పెళ్లి కూతురు మా చిన్నమ్మాయిని పలకరించకుండా వెళ్తావేంటి, సరే నేను పిలుచుకొస్తాను అని చెప్పేసి లక్ష్మి లోపలికి వెళ్తూ ఉండగా, జయనందన్ మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి జాను దగ్గరికి వెళ్లి రావే అని పిలుస్తూ ఉండగా, అమ్మ మీ తమ్ముడు అంటూ ఎప్పుడు అతని గురించి గొప్పగానే చెప్తావు అని జాను అంటుంటే, కష్టాల్లో కాపాడేవాడిని చూడాలి అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి అని లక్ష్మి అంటుంది. ఫైట్స్ కూడా చేసే హీరో అన్నావు కదా, ఎంత గొప్పడో నేను చూస్తాను పద అని జాను బయటకు వస్తూ ఉండగా, అంతలో శ్రీనివాస్ ఒకసారి జానును కూడా ఆశీర్వదించి అప్పుడు వెళ్ళండి అని సిద్ధుకి చెప్పడంతో సరేనని చెప్పి సిద్ధు జాను రూమ్ లోకి రాగానే, బాబు నేను మీ దగ్గరకు వద్దాం అనుకున్నాను మీరే వచ్చేసారా, సరే మా అమ్మాయిని పరిచయం చేస్తాను రండి అని చెప్పేసి లక్ష్మి సిద్ధుని తీసుకుని వెళ్లి, జాను ఆ అబ్బాయి వచ్చాడు తిరుగు అని చెప్తూ ఉండగా, వెంటనే జాను మొహానికి పులి బొమ్మ తగిలించుకొని వెనక్కి తిరిగి భయపెడుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక నవ్వులు వినిపించి, నా జాను నవ్వుతుంది ఏంటి, ఏమై ఉంటుంది, నా జాను ఎందుకలా నవ్వుతుంది, అంత ముఖ్యమైనది ఏమై ఉంటుంది అని జయనందన్ రూమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. లక్ష్మి ఎందుకలా నవ్వుతున్నావే అని అడుగుతుండగా, నీ ఫ్రెండ్ కి గుండె ధైర్యం ఎంతుందో టెస్ట్ చేద్దామని చూశానమ్మా అని జాను అంటుంది. చాలే నీ కొంటి వేషాలు ఇక తీయది అని లక్ష్మి అనటంతో జాను తన మొహానుకున్న పులిబొమ్మ తీస్తూ ఉండగా, అంతలో జయనందన్ వచ్చి ఆగి ఉండటంతో ఇక తీయకుండానే ఆగిపోతుంది. దాంతో లక్ష్మి సిద్ధు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు.